ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇవాళ ప్రభు రాకడ గురించి ఒక చిన్న అధ్యాయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. 1 నుంచి ఆ అధ్యాయం మొత్తం చదవచ్చు. యాక్చువల్లీ సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుంచి వచ్చిన పత్రిక వలనైనా ఎవరైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని ప్రభు అయిన యేసుక్రీస్తు రాకని బట్టి మనం ఆయన యొద్దకు కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడినో ఏది పూజించబడినో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు దాన్ని హెచ్చించుకొను తాను దేవుణ్ణని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధమునైనను ఎవడునూ మిమ్మల్ని మోసపడనీయకుడి. ఏంటంటే ఫస్ట్ నాశనపాత్రుడు బయలుపడ్డాక అతను దేవుని ఆలయంలో నేనే దేవుణ్ణని కూర్చుంటారు. మనకి దేవుని ఆలయం అంటే యెరూషలేముగా చెప్పబడుతుంది. యెరూషలేములో కూర్చునే వరకు అప్పటి వరకు కూడా దేవుడి ప్రభు రాకడ అనేది రాదు అని ఖచ్చితంగా దెస్సలోనిక పత్రికలో తెలియజేయబడిందండి. చాలామంది ప్రకటన గ్రంథం చదివి లేదు ప్రభు రాకడ అబద్ధ క్రీస్తు బయట పడే ముందే ప్రభు రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది అంటారు. కానీ కాదండి. దెస్సలోనిక పత్రికల్లో చాలా క్లియర్గా 2వ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఎంతో క్లియర్గా ఉంటుంది. ప్రభు రాకడ రావాలి అంటే ముందు పాప పురుషుడు బయలుపడి అతను దేవుని ఆలయంలో కూర్చొని తానే దేవుడిగా చెప్పబడిన తర్వాతే 2వ రాకడ అనేది వస్తుందండి. అయితే అప్పటి వరకు మనం బ్రతుకుంటామా అనేది మనకు తెలియదు, కానీ రక్షణ తీసుకోవడం ఎంతైనా ముఖ్యము. విశ్వాసులు రక్షణ తీసుకున్న విశ్వాసులు ఉంటారు కదా, వారు మొదటి ప్రేమను ఏ బండ నుంచి చక్కబడితేమో ఆ బండకి తిరిగి ఆ మొదటి క్రియలు చేసి ఆ ప్రేమను కనుగొని మనం తిరగాలండి. కాబట్టి ఎవరు మోసపోకండి. ప్రభు రాకడ ఇప్పుడే వస్తుంది, అప్పుడే వస్తుంది, రేపే వస్తుంది అని చెప్తే ఖచ్చితంగా వినకండి. నాశన పాత్రుడు బయటపడతాడు. అది సంవత్సరంలో బయటపడవచ్చు, 6 నెలల్లో బయటపడవచ్చు, లేదా 3 సంవత్సరాలకు బయటపడవచ్చు. కానీ పాప పురుషుడు బయటపడ్డాక మాత్రమే మనకు ప్రభు రాకడ అనేది వస్తుంది. ఈలోపే మనం చనిపోతామో కూడా తెలియదు. కాబట్టి ఇంకా టైం ఉందిలే అని కూడా తీసుకోవడానికి మనకి ఛాన్స్ లేదు. ముందు రక్షణ తీసుకోవాలి. రక్షణ తీసుకున్న విశ్వాసులు దేవుడి వైపు తిరగాలి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇలా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి కుదిరితే.